నమస్కారం అండి. తాటిబూరలు ఎంతమంది తిన్నారో, ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ చేయండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరండి, అంత రుచిగా ఉంటుంది. మన అందరికీ ఇప్పుడు తాటికాయలు దొరుకుతాయి కదండి. పల్లెటూరులో అమ్మమ్మలు నాయనమ్మలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చేసి పెట్టడం మనకి తెలుసు కదండి. మనం చిన్నప్పుడు తిని ఉంటాం. ఇది పచ్చిగా ఉన్నప్పుడు తాటి ముంజులు తింటాం కదా, సమ్మర్లో వస్తుంది, శరీరానికి బాగా చలవ చేస్తుంది. ముంజుల సీజన్ అయిపోయిన తర్వాత ఆ కాయలు అలా వదిలేసేస్తే ఇవి పండుగ తయారవుతుందండి. ఇది తాటి పండు అంటారు, తాటికాయ అంటాం మనం. అయితే వీటితో చాలా పోషకాలు ఉన్నాయండి, విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయండి. ఇది రోగ నిరోధక శక్తికి బాగా ఉపయోగపడుతుందండి. ఎరువులు లేకుండా, పురుగు మందు వాడకుండా న్యాచురల్గా పండే పంట అండి ఇది. దీనికి ఎటువంటి కెమికల్స్ కూడా ఏమి ఉండవు, న్యాచురల్గా దొరికే ఫుడ్ కాబట్టి చాలా విశేషమైందండి. ఇది దొరికితే తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారైనా తినండి, పిల్లలకు కూడా తినిపించండి. మనం చిన్నప్పుడు అందరూ తాండ్ర తిని ఉంటాం కదండి, దీంతోనే తయారు చేస్తారు. ఇవి బాగా పండిపోయి ఉందండి, చూసారా, మెత్తగా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇది తాటి గుజ్జు తీస్తామండి, ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా ముచ్చుక తీసేస్తామండి. దీనిలో న్యాచురల్గా దొరికే షుగర్ ఉంటుందండి. షుగర్ పేషెంట్లు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. దీనిలో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, జీర్ణశక్తికి, అరుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి. చూసారా, కలర్ కూడా చూసారా, మంచి సువాసన వస్తుంది. కాయ కూడా మంచి సువాసన వస్తుంది, దగ్గర ఉంటే తెలుస్తుందండి అది. చూసారా, ముందుగా 2 తీసుకున్నానండి నేను. ఇవి కింద కొద్దిగా ఇలా ఇలా చేస్తే అండి ఇవి కొంచెం మెత్తబడుతుందండి, గుజ్జు ఇంకా తేలిగ్గా వస్తుందండి. పీస్ చూసారా ఎంత ఉందో, తీసి చూపిస్తానండి. ఇది చూసారా, ఇవి 3 ఉన్నాయి కదా. ఫైబర్ చాలా ఉంటుందండి, జీర్ణశక్తికి చాలా ఉపయోగపడుతుంది. దీంతో తాండ్ర తయారు చేస్తారండి. తర్వాత తాటి బూరలు చాలా మంచి సువాసన వస్తుంది. దీన్ని గుజ్జు తీసుకుందామండి, చూపిస్తాను నేను. ప్లేట్ ఒకటి తీసుకొని మనం ఇది కొబ్బరి కోరుకుంటాం కదండి, ఇట్లాంటి దాన్ని ఒకటి తీసుకొని దీనికి పెట్టి ఇలా ఇలా రాస్తానండి, చక్కగా గుజ్జంతా వచ్చేస్తుందండి. ఇంత వచ్చిందండి తాటి గుజ్జు. ఇది ఒకసారి కప్పుతో కొలతేసి దానిలో బియ్యం పిండి ఎంత వేసుకోవాలో చూపిస్తాను. తాటి గుజ్జు అంతా తీసేసిన ఈ టెంకెలండి, వీటిని మళ్ళీ భూమిలో పాతితే మనకి తేగలు వస్తాయండి, ఒక 3 months 4 monthsకి. అవి కూడా చేసుకోవచ్చండి వీటితో. ఇవి కూడా వేస్ట్కి పడే అవసరం లేదండి. కప్పు తీసుకొని ఇది కొలుచుకుందామండి ఎంత ఉందో. ఇప్పుడు దాన్ని బట్టి మీరు బియ్యం పిండి తీసుకోవచ్చు. కొంచెం స్వీట్ కోసం బెల్లం కూడా వేసుకోవాలండి. ఈ స్వీట్ ఒకటే సరిపోదు కదా, ఇది కూడా కొద్దిగా తీగానే ఉంటుంది. చూసారా, ఇది సుమారు 1 కప్పు 2 cups అయిందండి. ఇది జారు చూసుకొని దీన్ని బట్టి మనం బియ్యం పిండి కలుపుతాము. ఈ 2 కప్పులకి ఒక 1/2 కప్పు వరకు బెల్లం తురుమండి, బెల్లం తురుము తీసుకుందాం. కొద్దిగా స్వీట్ సరిపోతుందండి, కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కప్పు తాటి గుజ్జుకి 1.5 కప్పు వరకు బియ్యం పిండి పడుతుందండి. ఒకసారి అది వేసుకుందాము. ఇది సుమారు 1 కప్పు ఉందండి. ముందు ఇది వేసుకొని యాడ్ చేసుకున్నాక తక్కువైతే మళ్ళీ కలుపుకుందాము. ఇదేంటంటే మనకి తాటి బూరెలు వేసుకోవడానికి వీలుగా పిండి కన్సిస్టెన్సీ అంత ఉండాలండి. దానికోసమే కొంచెం
ఎక్కువైనా కొంచెం తక్కువైనా కానీ చూసి వేసుకోండి. బియ్యం పిండి నాకైతే 2.5 కప్పులు సరిపోయిందండి. మీరు ఒకసారి బూరె చేసుకోవడానికి ముద్ద అవుతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ చూసుకొని మీకు కొంచెం ఎక్కువ పడినే వేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాము. తాటి బూరెలు పెద్దగా ఆయిల్ కూడా ఏం పీల్చవండి, నార్మల్గానే ఉంటాయి. కొద్దిగా చిన్న ముద్ద వేసాను, చూసారా ఆయిల్ మరిగింది కదా. ఒక పాల కవర్ తీసుకొని సేమ్ మనం గారెలు ఒత్తుకునేట్టుగా లేదంటే బూరెలు వేసుకునేట్టుగా తీసుకొని ఆయిల్లో వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కదిపించమాకండి, మళ్ళీ అదంతా విడిపోతుంది. చూడండి కొద్దిగా కలర్ వచ్చింది కదా, ఇప్పుడు టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోండి. చూసారా ఇలా గోల్డెన్ కలర్ వస్తుందండి, మంచి కలర్ వస్తుంది. తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ కూడా పెరుగుతుందండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మిగతా కూడా టర్న్ చేసుకొని తీసుకుందాం. ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరండి. పిల్లలకు కూడా ఇవి అలవాటు చేయండి, చాలా పోషకాలు ఉన్నాయండి. ఇది తాటి రొట్టి కూడా చేసుకోవచ్చండి. బియ్యం రవ్వ ఇసురుకుంటాం కదా, బియ్యం రవ్వతోటి ఇందులో కలుపుకొని తాటి రొట్టి కూడా చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటాయండి.